హలో అందరికీ, ఈ వీడియోలో మనం త్రినాథ వ్రతం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మేమైతే ఇల్లంతా నీట్గా శుభ్రం చేసుకొని అలానే గుమ్మాలకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాం. త్రినాథ వ్రతం ముఖ్యంగా కార్తీక మాసంలో ఆదివారాలు చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మేము త్రినాథ వ్రతం ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఈ పూజకి ముఖ్యంగా త్రిమూర్తుల దేవుని పటం, 3 చెంబులు, మర్రాకులు, 3 దీపం ప్రమిదలు, తమలపాకు వక్క, గంజాయి, వడపప్పు, అటుకులు అనేవి కావాలి. మేము ఎలా అలంకరించుకున్నామో చూడండి. ముందుగా పీట పెట్టి దాని మీద దేవుణ్ణి అలంకరించి దాని ఎదురుగా 3 చెంబులు, అందులో మర్రాకులు పెట్టుకున్నాం. అలానే దాని ఎదురుగా 3 తాంబూలాలు పెట్టి 3 దీపాలు వెలిగించుకున్నాం. దేవుడికి కొబ్బరికాయతో దండం పెట్టి కొబ్బరికాయని కూడా సమర్పించుకున్నాం. ఏ పూజ చేసినా ముందు వినాయకుని పూజతో ప్రారంభించాలి కాబట్టి చిన్న పసుపు ముద్దతో వినాయకుని చేసుకొని వినాయకుని పూజ చేశాక త్రినాథ వ్రతం అనేది స్టార్ట్ చేసాం. ఈ పూజకి వడపప్పు, అటుకులే ముఖ్యమైన ప్రసాదం. ముందుగా ఒక 3 గంటల ముందు వడపప్పు నానబెట్టుకొని అలానే అటుకులు ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని వాటిని పంచదార యాడ్ చేసి దేవుడికి ప్రసాదంగా సమర్పించాలి. అలా ఈ విధంగా మేమైతే దేవుని చక్కగా అలంకరించుకున్నాం. అండ్ మార్కెట్లో వ్రత కథ అని చెప్పి బుక్ అయితే మనకు దొరుకుతుంది. మేమైతే ఆ బుక్ తెచ్చుకొని మంచిగా పూజనైతే చేసుకున్నాం. ఈ కథను విన్నవారికి, త్రినాథులను సేవించిన వారికి కుష్టు ఉడ్డిపోయి తరిస్తారు. పుత్రులు లేని స్త్రీలు ఈ కథను నిర్మలంగా వింటే సంతాన వదులవుతారు. కథ అయితే భక్తి శ్రద్ధలతో విని మేము పూజను కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్లో మంగళహారతి పాడి దేవుడికి హారతి ఇచ్చాం. త్రిమూర్తులకి ఎంతో ఇష్టమైనది గంజాయి ధూపం. మాకు అది దొరకలేదు కనుక బీడీని ధూపంగా దేవుడికి సమర్పించాం. That's it for the video. Thanks for watching. Do like, share and comment. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.